లెట్స్ కమ్ టు ద థర్డ్ మిత్, కాంపోజిషన్ స్కీమ్. 1.5 crore లోపు టర్న్ ఓవర్ ఉంటే సింపుల్గా కాంపోజిషన్ తీసుకోవచ్చు. మీరు 1%, 5% జిఎస్టీ కడితే సరిపోతుంది అని మీకు చెప్పుండొచ్చు. అది కూడా మీరు విని ఉండొచ్చు. అది కూడా 100% కరెక్ట్ కాదు. అందుకని ఎప్పుడైనా లాని ప్రాపర్గా ఏది మనకు సూట్ అవుతుందని తెలుసుకొని అప్లై చేయాలి. సో కాంపోజిషన్ స్కీమ్లో నేను చెప్పేది ఏంటి, మీరు 1% ఆర్ 5% వేసేది మీరు కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోలేరు. కాంపోజిషన్ స్కీమ్ తీసుకోవడం వల్ల వచ్చే నష్టంలో మీరు యూ కెనాట్ ఛార్జ్ జిఎస్టీ. మీరు అమ్మే ప్రోడక్ట్ మీద 1% ఆర్ 5% జిఎస్టీ కస్టమర్ దగ్గర కలెక్ట్ చేసి మీరు గవర్నమెంట్కి కట్టరు. మీరు చేసిన టోటల్ సేల్ మీద మీ జేబులో నుంచి 1% ఆర్ 5% కలిపి గవర్నమెంట్కి కడతారు. రెండోది, మీరు కొన్న వస్తువుల మీద ఇన్పుట్ అనేది కాంపోజిషన్ స్కీమ్ తీసుకున్నప్పుడు రాదు. ఈ విషయంని తెలుసుకొని కాంపోజిషన్ స్కీమ్కి వెళ్ళాలా లేదా అనేది డిసైడ్ అవ్వండి. డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కోసం యూట్యూబ్లో ఫుల్ వీడియో వాచ్ చేయండి.